ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. ప్రియ భగవద్బంధువులారా, 11 రోజులుగా మనం శ్రీ స్కాంద మహాపురాణ అంతర్గతమైనటువంటి బ్రహ్మోత్తర ఖండంలో మాహేశ్వర వైభవాన్ని చెప్పుకుంటున్నాం. దాంట్లో భాగంగా నిన్నటి రోజున భద్రాయువు అనేటువంటి రాజకుమారుడికి ఋషభుడు అనేటువంటి శివయోగి చెప్పినటువంటి శివ కవచాన్ని చెప్పుకున్నాం. ఈ రోజున 12వ భాగంలోకి ప్రవేశిస్తున్నాం. ఇందులో ఆ భద్రాయు మహారాజు యొక్క, ఆ రాజకుమారుడి యొక్క వివాహ మహోత్సవం గురించి మాట్లాడుకుందాం. సూత పౌరాణికుడు చెబుతున్నాడు ఈ కథ అంతా శౌనకాది ఋషులకి. ఓ శౌనకాది ఋషులారా, దశార్ణ దేశానికి అధిపతి అయినటువంటి ఆ వజ్రబాహుడికి బలవంతుడైనటువంటి మగధరాజు శత్రువయ్యాడు. ఆ రోజుల్లో అతడి పేరు హేమరథుడు. మంచి బలశాలి. ఆ మగధరాజు యుద్ధం పట్ల మక్కువ కలిగినవాడు. అనేక మంది సైన్యాన్ని వెంట పెట్టుకొని ఈ దశార్ణ దేశాన్ని ముట్టడించాడు. అతడి యొక్క సైన్యాధిపతులు దశార్ణ దేశానికి చేరుకొని అక్కడున్నటువంటి బంగారాన్ని, రత్నాలని అన్నీ కూడా గ్రహించి అక్కడున్న ఇళ్ళు తగలబెట్టి కొంతమంది బాలురని, కొంతమంది స్త్రీలని చెరపట్టారు. కొంతమంది గోవులని చెరపట్టారు. కొంతమంది ఆ దేశంలో ఉన్న ధాన్యపు రాసులు కొల్లగొట్టారు. ఈ విధంగా ఆ రాజ్యాన్ని నశింపజేసి ఆ వజ్రబాహుణ్ణి, ఆ నగరాన్ని ఈ మగధ దేశాధిపతి అయినటువంటి హేమరథుడు ఆక్రమించాడు. అప్పుడు పర్యాకులమైనటువంటి తన నగరాన్ని చూసి ఆ రాజు వజ్రబాహు చాలా కళవెళ్ళపడ్డాడు. ఎందుకని? అప్పటికే తన యొక్క రాజ్యంలోకి ప్రవేశించి శత్రురాజు అనేకమైనవి అపహరణ చేసేశాడు. ఆలస్యంగా తెలుసుకున్నాడు. చూశారా? అందుకని ఈ వజ్రబాహు తన సైన్యాన్ని కూడా వెంట పెట్టుకుని యుద్ధానికి వచ్చాడు. ఈ విధంగా వచ్చి ఆ మగధరాజు సైన్యంతో యుద్ధం చేశాడు. అలా యుద్ధం చేసి శత్రువులను చంపాడు. అప్పుడు ఈ వజ్రబాహు అలాగే ఆ శత్రురాజు ఇద్దరు కూడా పళ్ళు కొరుకుతూ రథాల్లో ఉండి బాణ వర్షాన్ని కురిపించుకొని పెద్ద యుద్ధం చేశారు ఇద్దరు. ఈ విధంగా యుద్ధంలో ఎదురులేనటువంటి దాశార్ణ రాజును చూసి మగధరాజు సైనికులందరూ కూడా త్వరగా చుట్టుముట్టారు వచ్చి. ఈ విధంగా మంచి పరాక్రమం కలిగినటువంటి ఆ మగధ సైనికులు బాగా యుద్ధం చేశారు. శత్రురాజు యొక్క సైన్యాన్ని నశింపజేశారు. ఆ దాశార్ణపతిని ఓడించి జయాన్ని పొందారు. కొంతమంది
ఆ వజ్రబాహుడి యొక్క రథాన్ని, ధనస్సును విరగ్గొట్టారు. ఒకడు రథసారథిని చంపాడు, మరొకడు వచ్చి కత్తి లాక్కున్నాడు. ఈ విధంగా ఖడ్గము, ధనస్సు విరిగిపోయి, రథం పాడైపోయి, సారథి కూడా మరణించి ఉన్నటువంటి ఆ యొక్క దాశార్ణ రాజుని పట్టుకొని బంధించారు. వెంటనే ముందే కొన్ని కొల్లగొట్టారు కదా ఆ మాగధులు, ఇప్పుడు రాజుగారిని కూడా బంధించడం వల్ల ఇంకా నగరంలోకి యథేచ్ఛగా ప్రవేశించారు. ఆ రాజ్యంలో ఉన్నటువంటి అందమైన యువతులని, కన్యామణులని స్వీకరించారు. రాజుగారి యొక్క భార్యలు వేల కొలది ఉన్నారు, వాళ్ళందరినీ, అలాగే దాసీజనుల్ని బంధించారు. రత్నాలతోటి, బంగారంతో నిండినటువంటి కోశాగారాన్ని వాళ్ళు కొల్లగొట్టారు. ఈ విధంగా ఆ దాశార్ణ దేశపు రాజుగారి యొక్క నగరాన్ని నశింపజేసి, స్త్రీ గోధనాలని అపహరించి, ఆ వజ్రబాహు మహారాజుని బలవంతంగా బంధించి రథంలో పెట్టుకొని తీసుకొని వెళ్ళిపోయారు ఈ మాగధులు. ఈ విధంగా జరిగినటువంటి వార్తని, తన యొక్క తండ్రిని బంధించిన విషయం, తన రాజ్యమంతా కొల్లగొట్టబడ్డ విషయం ఆ రాజుగారి కొడుకు అయినటువంటి భద్రాయువు విన్నాడు. పెద్దవారి కొడుకు 16 ఏళ్ల క్రితమే వెలివేయబడినటువంటి వాడు. ఎందుకని? వాళ్ళ అమ్మకి ఇతనికి అనేక రోగాలు రావటం వల్ల, విషం పెట్టడం వల్ల సవతులు, ఇదంతా జరిగింది, మనం చెప్పుకున్నాం మొన్న. అప్పుడు శత్రువులు బంధించినటువంటి తండ్రిని, అపహరింపబడినటువంటి తల్లులని, నశించిపోయినటువంటి తన యొక్క రాజ్యాన్ని, ఇవన్నీ కూడా విని సింహంలాగా గర్జించాడు. వెంటనే రాజకుమారుడు ఖడ్గాన్ని, శంఖాన్ని తీసుకున్నాడు. ఆ శివయోగి ఇచ్చాడు కదా ఒక ఖడ్గం, ఒక శంఖం, ఆ రెండింటిని తీసుకొని వైశ్యపుత్రుడిని వెంట పెట్టుకొని పళ్ళు పటపట కొరుకుతూ గుర్రాలెక్కిద్దరు జయించాలనేటువంటి కాంక్షతో వేగంగా ఆ మాగధర సైన్యం నిండినటువంటి చోటకొచ్చాడు. అక్కడ ఏడుస్తూ ఉన్నటువంటి తన తల్లులని చూశాడు. అలాగే శూన్యమైపోయినటువంటి రాజ్యము చూశాడు. క్రోధావేశాలు పెళ్ళుబికిని వేగంగా శత్రు సైన్యంలోకి ప్రవేశించాడు. ఆకర్ణాంతం లాగినటువంటి బాణాలతోటి ఆ శత్రు సైన్యాన్ని వధించటం మొదలుపెట్టాడు. ఈ విధంగా రాజపుత్రుడు ప్రయోగించినటువంటి బాణాలు శత్రు సైన్యాన్ని చంపుతూ ఉంటే ఆయనకి ఎదురెళ్ళటానికి కూడా భయపడిపోయారు వాళ్ళు. ఈ విధంగా ఆ శివయోగి ఇచ్చినటువంటి ఒక కవచాన్ని కూడా చక్కగా ధరించి నిలబడ్డటువంటి ఈ రాజకుమారుడు ఏమాత్రం చెలించలా యుద్ధంలో. అలాగే ఈ విధంగా ఆ రాజకుమారుడు ఆ వైశ్యుడిచ్చినటువంటి రథాన్ని ఎక్కి వైశ్యనందరుండే సారథిగా చేసుకొని సింహం జంతు సమూహంలో ప్రవేశించినట్లుగా ఆ రణరంగంలో సంచరిస్తూ ఉన్నాడు. వాళ్ళు కూడా పరాక్రమంతో ఎదిరించారు. కానీ ఇతను శివయోగి దత్తమైనటువంటి ఈ శంఖాన్ని పూరించటం వల్ల, ఖడ్గ చాలనం వల్ల చాలామంది శత్రు సైన్యాలు మరణించారు యుద్ధంలో. రణరంగంలో వెలిగిపోతూ ఉంది ఆయన చేతిలో ఉండే ఖడ్గం. ఆ ఖడ్గాన్ని ఎవరెవరు చూస్తున్నారో వాళ్ళందరూ కూడా కీటకాలు మంటల్లో పడి ఏ విధంగా మాడి మసైపోతాయో ఆ విధంగా మరణిస్తూ ఉన్నారు.
అప్పుడు మిగిలినటువంటి సైన్యాన్ని కూడా వధించాలి అనేటువంటి ఆలోచనతోటి ఆ శివయోగి దత్తమైనటువంటి శంఖాన్ని పూరించాడు. ఆ శంఖ నాదాన్ని విన్నంత మాత్రంలో శత్రువుల్లో ఉండేటువంటి సైన్యులు వీరులందరూ కూడా మూర్ఛపడిపోయి భూమి మీద పడ్డారు. గుర్రాల మీద కూర్చున్నాళ్ళు, రథాల మీద కూర్చున్న వాళ్ళు, ఏనుగుల మీద ఉన్నవాళ్ళు క్షణంలో స్పృహ లేకుండా కాంతి విహీనులై భూమి మీద పడిపోయారు. వాళ్ళందరూ కూడా శవప్రాయంగా ఉన్నారు. అయితే ధర్మశాస్త్రాన్ని ఎరిగినటువంటి ఆ రాజకుమారుడు అలా కింద పడిపోయిన వాళ్ళెవ్వరిని కూడా చంపల. యుద్ధంలో బంధితుడైనటువంటి తన తండ్రి గారిని విడిపించాడు. అలాగే ఆయన యొక్క భార్యలని అంటే తన తల్లులని అందరినీ విడిపించాడు. వాళ్ళంతా సవతి తల్లులే. వాళ్ళు చేశారు మాత్సర్యంతో తన తల్లికి విషం పెట్టారు. కానీ ఈయన మాత్రం తల్లులను తల్లి ప్రేమతోనే చూశాడు. వాళ్ళందరినీ విడిపించాడు. అలాగే మంత్రివర్యులని, ఇతర ముఖ్యులైనటువంటి పురశ్రేష్ఠులని, వాళ్ళ భార్యలని, స్త్రీలని, పిల్లలని, కన్యామణులని, గోధనాన్ని విడిపించి వాళ్ళందరికీ కూడా శత్రుభయం లేకుండా ఓదార్చాడు. ఆ విధంగా శత్రు సైన్యంలో వీర విహారం చేస్తూ వాళ్ళ యొక్క స్త్రీలను పట్టుకున్నాడు. ఈ విధంగా అక్కడ వాళ్ళు అపహరించినటువంటి ధనాన్నంతా తీసుకొని పరాజితుడైనటువంటి ఆ హేమవర్మని బంధించి తీసుకొని వస్తున్నాడు. అట్లాగే ఆ హేమవర్మ యొక్క మంత్రులని, మిగిలినటువంటి ముఖ్య నాయకులని బంధించేశారు. వాళ్ళందరినీ వెంట పెట్టుకొని త్వరగా తమ యొక్క నగరంలోకి, దాశార్ణ రాజ్యంలోకి ప్రవేశించాడు. ఆ తర్వాత పూర్వం కొంతమంది పారిపోయారు ప్రాణభయంతో. వీళ్ళ రాజ్యంలో వాళ్ళు శత్రు సైన్యం వచ్చినప్పుడు వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళకు మళ్ళీ బాధ్యతలు ఒప్పచెప్పాడు. ఈ విధంగా తమ యొక్క రాజకుమారుడు యొక్క పరాక్రమాన్ని చూసి అందరూ ఆశ్చర్యపడిపోయి ఆ మహాత్ముణ్ణి పూజించారు. వాళ్ళు అనుకున్నారు, అహో మా భాగ్యమే మా భాగ్యం కదా, గొప్ప భాగ్యవంతులం మేము. ఈ రాజకుమారుడు రోగగ్రస్తుడై చిన్నతనంలోనే విడిచిపెట్టబడ్డాడు కదా వాళ్ళ అమ్మతో సహితంగా. మరి ఇటువంటి వాడు మళ్ళా ఎలా రాగలిగాడు? ఇంత ఆయురారోగ్యాలతోటి, ఇంత పరాక్రమంతో, ఇంత శక్తితోటి ఎలా వచ్చాడు? ఇతడేమన్నా యోగసిద్ధుడా, తపసిద్ధుడా? ఇతడు చేసినటువంటి తపస్సేమిటి? ఇంత శక్తి ఇతనికి ఎలా వచ్చింది? బహుశా ఇతడు ఆ గౌరీ శంకరుల చేత రక్షింపబడి ఈ విధంగా శక్తిమంతుడైనాడేమో అని వాళ్ళు ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఆ శత్రురాజుకున్నటువంటి 9 అక్షౌహిణీల సైన్యాన్ని తానొక్కడే జయించాడు. ఆ విధంగా ఆశ్చర్యపోతూ ఆనందంతో వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటూ ఆ రాజకుమారుణ్ణి ప్రశంసిస్తూ ఉన్నారు. అప్పుడు ఆ మంత్రులు వాళ్ళంతా వచ్చి, ఓ రాజకుమారా, నీకు ఎలా వచ్చింది ఈ శక్తి? మాకు వివరించు అని అడిగితే అప్పుడు తండ్రి కూడా తన కొడుకుని ప్రేమతోటి దగ్గర కూర్చోబెట్టుకొని గాఢంగా కౌగిలించుకొని ప్రేమతోటి అడిగాడు. అప్పటి వరకు తన పుత్రుడని తెలియదు. ఎందుకని? ఎప్పుడో సంవత్సరం పిల్లవాడప్పుడు వెళ్ళిపోయినాడు వాళ్ళ అమ్మతోటి. మరి అటువంటి వాడు తన పుత్రుడని తెలియదు కదా. కానీ ఏ సిద్ధుడో యోగో దేవతో వచ్చి మనల్ని రక్షించారని వాళ్ళు అనుకుంటున్నారు. అప్పుడు రాజుగారు అడుగుతున్నాడు. అక్కడ ఉండేటువంటి మంత్రులందరూ కూడా ఆసక్తితో వింటూ ఉన్నారు, ఏం చెబుతాడా అని. కొడుకును అడుగుతున్నాడు. కొడుకని తెలియదు. ఓ మహామతి, నీవెవరు? దేవుడువా, మనుష్యుడువా, గంధర్వుడువా? నీ తల్లి ఎవరు, నీ తండ్రి ఎవరు?
నీదే దేశం, నీ పేరేంటి? శత్రువుల చేత బంధింపబడి మరణించిన వాడిలాగా తేజో విహీనులైనటువంటి మమ్మల్ని అందరినీ దయతోటి విడిపించి మళ్ళీ మా రాజ్యంలోకి తీసుకొచ్చావు. ఇంతటి పరాక్రమం నీకు ఎలా వచ్చింది? ఇంతటి తేజస్సు, ధైర్యము, బలము ఎలా వచ్చాయి? నిన్ను చూస్తూ ఉంటే దేవతలతోటి, అసురులతోటి, మనుష్యులతో కూడినటువంటి 3 లోకాలని గెలవగలిగిన వాడిలాగా మాకు కనిపిస్తున్నావు. నాయనా, 1000 జన్మలెత్తైనా సరే నీ రుణాన్ని మాత్రం మేము తీర్చుకోలేం. నా భార్య పుత్రులకి, నా బంధువులకి, నా ప్రజలకి అద్భుతమైనటువంటి ఉపకారం చేశావు. నాయనా, ఓ ప్రాణరక్షకుడా, ఉన్నది ఉన్నట్టు నాకంతా చెప్పు. నా భార్యల యొక్క, నా ప్రజల యొక్క జీవితం అంతా నీ అధీనంలో ఉంది అని ఆ రాజు అన్నాడు. ఈ విధంగా అడగగానే భద్రాయు తన తండ్రితో చెబుతున్నాడు, ఓ మహారాజా, నా ప్రక్కనున్నాడే ఈ కుర్రవాడు ఒక వైశ్య రాజు యొక్క కొడుకు. ఇతని పేరు సునయుడు, నా స్నేహితుడు. నేను ఇతని ఇంట్లోనే నా తల్లితో కలిసి నివసిస్తూ ఉన్నాను. నా పేరు భద్రాయువు. నా వృత్తాంతాన్ని నీకు తర్వాత చెబుతాను. భార్యలతోటి, బంధువులతోటి కూడి ముందుగా మీ నగరంలోకి ప్రవేశించి సుఖంగా ఉండు. నీకు క్షేమం కలగాలని నేను కోరుకుంటున్నాను. శత్రుభయాన్ని విడిచిపెట్టి సుఖంగా ఉండండి. ఈ శత్రువులను నేను వచ్చేంత వరకు వదలద్దు. వీళ్ళని బంధించాం కదా, మళ్ళీ నేను వచ్చే వరకు వీళ్ళని విడిచిపెట్టద్దు. నేను ఇవాళ నా స్థానానికి తొందరగా వెళ్ళిపోవాలి అని పలికి రాజుకు పోయి వస్తానని చెప్పి చెప్పల ఆయన కుమారుడినని. ఆ రాకుమారుడు భద్రాయువు మళ్ళీ తాను ఉన్నటువంటి ఆ వైశ్యుడి యొక్క భవనానికి వచ్చి తల్లికి అంతా జరిగింది చెప్పాడు. ఆమె ఆనందపడిపోయింది. ఆనంద బాష్పాలు రాలుస్తూ తన కొడుకును కౌగలించుకుంది. ఆ వైశ్యుడి భార్య కూడా ప్రేమతో ఆ పిల్లవాడిని కౌగలించుకొని ఆనందపడింది. ఆ పిల్లవాడు ఆ విధంగా తల్లికి ఆనందపెట్టాడు. ఇక్కడ ఈ వజ్రబాహు తన మందిరంలో ప్రవేశించి తన యొక్క అంతఃపురకాంతలు, పుత్రులు, అమాత్యులతో కూడి చాలా ఆనందపడ్డాడు. ఆ రాత్రి తెల్లవారుజామున వృషభుడు అనేటువంటి శివయోగి ఈ సీమంతిని యొక్క భర్త చంద్రాంగుదుడి దగ్గరకు వచ్చి ఈ భద్రాయు యొక్క ఉత్పత్తిని, అతని యొక్క అమానుషమైనటువంటి కర్మని రహస్యంగా ప్రేమతో చెప్పి, నీ కుమార్తె ఉందే కీర్తిమాలిని, ఆమెని ఈ భద్రాయువుకి ఇవ్వండి అని ఆ నిషధరాజుకి చెప్పి ఆ వృషభుడు వెళ్ళిపోయాడు. ఈ శివయోగి చూడండి ఇంకా ఎంత మేలు చేస్తున్నాడో. తాను బతికించినటువంటి ఆ రాజకుమారుడికి పెళ్లి చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. అందుకని ఏం చేశాడు? నిషధ దేశానికి వెళ్ళి ఆ సీమంతిని భర్త అయినటువంటి చంద్రాంగదుడి దగ్గరికి వెళ్ళి ఈ భద్రాయువు యొక్క జనన వార్త అంతా చెప్పి, అతడు చేసినటువంటి అద్భుత పరాక్రమ విషయాలన్నీ కూడా చెప్పి, నీ కుమార్తె కీర్తిమాలిని ఆ భద్రాయువుకి ఇచ్చి పెళ్లి చేయి అని చెప్పాడు. వెళ్ళిపోయినాడు ఆ వృషభుడు శివయోగి. చంద్రాంగద మహారాజు మంచి ముహూర్తంలో ఈ భద్రాయువుని పిలిపించాడు. తన కుమార్తె అయినటువంటి కీర్తిమాలిని అనే కన్యనిచ్చి పెళ్లి చేశాడు వైభవంగా. వివాహం అయిన తర్వాత ఆ రాజు భార్యతో కలిసి అద్భుతంగా ప్రకాశించాడు ఈ భద్రాయువు. ఆ తర్వాత అతని తండ్రి అయినటువంటి వజ్రబాహువుని పిలిపించాడు ఈ నిషధరాజు.
అమాత్యులతో కూడి ఎదురేగి ఆ రాజుని పూజించి తీసుకొచ్చాడు. ఎందుకని వియ్యంకుడు కదా, తన కూతుర్ని ఆ ఇంట్లో ఇచ్చాడు కాబట్టి ఆయన్ని మహాత్ముణ్ణి పిలిపించాడు. అక్కడ భద్రాయువుని చూపించాడు. ఈయన ఆశ్చర్యపోయాడు. మనల్ని ఏ యువకుడైతే వచ్చి కాపాడాడో ఆ యువకుడిని అక్కడ చూశాడు. అప్పుడు ఆ పిల్లవాడు వచ్చి ఈ తండ్రి అయినటువంటి వజ్రాంగుడి యొక్క పాదాల మీద పడి నమస్కరించాడు. ప్రేమతోటి ఆనందంతో కౌగిలించుకున్నాడు. అప్పుడు చెప్పాడు, ఓ మహారాజా, నిషధ మహారాజా, ఈ కుర్రవాడు నాకు ప్రాణాలు ఇచ్చినటువంటి దాత, వీరుడు, శత్రు నిషూదనుడు. ఇప్పటికీ ఇతని వంశం ఏదో నాకు తెలియదు. అనంతమైన పరాక్రమం కలిగినటువంటి ఇతడు, నీ అల్లుడు చాలా గొప్పవాడు. అటువంటి వాడిని అల్లుడుగా పొందావు, నువ్వు ధన్యాత్ముడివి. ఇతని యొక్క వంశం, ఇతని యొక్క జన్మ వృత్తాంతం వినాలి అని నేను అనుకుంటున్నాను అని ఆ దాశార్ణ రాజు ప్రార్థించగానే అప్పుడు ఆ నిషధరాజు ఆయన్ని ఒంటరిగా కలిసి నవ్వుతూ ఈ విధంగా చెప్పాడు, ఓ రాజా, ఈ భద్రాయువు ఎవరనుకుంటున్నావయ్యా? సాక్షాత్తు నీ కుమారుడే. బాల్యంలో రోగపీడితురాలైనటువంటి తల్లితో పాటు నువ్వు ఇతన్ని అడవిలో విడిచిపెట్టావు. ఈ పిల్లవాడితో కూడా ఆ స్త్రీ, నీ భార్య, అడవిలో తిరుగుతూ అదృష్టవశాత్తు ఒక వైశ్యుడి యొక్క గృహానికి చేరుకుంది. ఆ వైశ్యుడితో రక్షింపబడింది. అప్పుడు రోగపీడితుడైనటువంటి నీ కుమారుడు చనిపోయాడు బాల్యంలోనే. ఎవరో ఒక మహాశివయోగి వచ్చి, వృషభుడు అనేటువంటి మహాత్ముడు చనిపోయినటువంటి ఇతన్ని బతికించాడు. వృషభ నామధేయుడైనటువంటి ఆ శివయోగి యొక్క ప్రభావం వల్ల నీ భార్య, కుమారుడు దేవతా సదృశమైనటువంటి దివ్య దేహాన్ని పొందారు. అతడిచ్చినటువంటి ఖడ్గంతో, శంఖంతో నీ శత్రువులను చంపి శివ కవచంతో అభిరక్షితుడై యుద్ధరంగంలో సమస్త శత్రువులని జయించగలిగాడు. ఇతడు ఒక్కడే 12,000 ఏనుగుల బలం కలిగివాడు నీ కొడుకు. అన్ని విద్యలలో ఆరితేరినవాడు, నాకు అల్లుడయ్యాడు. ఇతన్ని తీసుకొని పతివ్రత శిరోమణి అయినటువంటి నీ భార్యని తీసుకొని నీ కోడల్ని వెంట పెట్టుకొని నగరానికి వెళ్ళు, ఉత్తమ శ్రేయస్సును పొందగలుగుతావు అని ఆ చంద్రాంగద మహారాజు, నిషధ దేశాధిపతి అయినటువంటి ఆ మహాత్ముడంతా చెప్పి అంతఃపురంలో ఉన్నటువంటి ఆయన యొక్క పెద్ద భార్యను పిలిచి అద్భుత సౌందర్యంతో వెలిగిపోతూ ఉన్నటువంటి ఆమెను చూసి ఆ రాజు సిగ్గుపడి తల వంచాడు. తాను చేసినటువంటి మూర్ఖపు పనికి తన్ను తానే నిందించుకున్నాడు. తన కొడుకుని, తన భార్యని చూసి పరమానందభరితుడయ్యాడు. శరీరం మీద పులకాంకురాలు వచ్చినాయి. వాళ్ళిద్దరినీ కౌగలించుకున్నాడు. ఈ విధంగా నిషధరాజుతోటి పూజింపబడి అభినందింపబడ్డాడు ఈ దాశార్ణ మహారాజు వజ్రాంగుడు. ఈ విధంగా అక్కడ చక్కగా భోజనం చేసి మంత్రులతో కలిసి తన పెద్ద భార్యతోటి, పుత్రుడితోటి, కోడలతోటి కలిసి సపరివార సమేతుడై ఆ వజ్రబాహువు తన నగరానికి వెళ్ళిపోయినాడు. త్వరగా ఆ భద్రాయువు తండ్రి మందిరానికి వచ్చి ఆ పట్టణ ప్రజలందరికీ ఎంతో ఆనందాన్ని కలిగించాడు. కాలాంతరంలో ఈ వజ్రబాహు మరణించిన తర్వాత అప్పటికే యవ్వన సంప్రాప్తుడైనటువంటి భద్రాయువు అద్భుతమైనటువంటి పరాక్రమంతో సమస్త భూమండలాన్ని పరిపాలించాడు. ఆ తరువాత వాళ్ళు బంధించి తెచ్చారు కదా హేమరథుడు అనేటువంటి మగధ దేశాధిపతిని. ఆ మహాత్ముడిని కూడా బంధనాల నుంచి విడిపించాడు. ఋషుల సమక్షంలో, మంత్రుల సమక్షంలో
ఆ రాజుగారితోటి మైత్రీ బంధాన్ని ఏర్పరచుకున్నాడు. ఈ విధంగా త్రిలోక మహితుడైనటువంటి శివయోగ పూజ చేసినటువంటి పుణ్యం వల్ల ఆ రాజకుమారుడు సహింపరానటువంటి అపాయాల నుండి బయటపడి రాజ్యాన్ని పొంది చంద్రాంగద మహారాజు యొక్క కుమార్తెతో వివాహమై ఎంతో ఆనందించాడు అని ఈ అద్భుతమైనటువంటి ఆఖ్యానాన్ని సూత పౌరాణికుడు శౌనకాది ఋషులతో చెబితే యథాశక్తి నేను కూడా మీతో పంచుకునే ప్రయత్నం చేశాను. ఇక భద్రాయు మహారాజుకి శివుడి యొక్క సాక్షాత్కారం ఎలా అయింది అనేటువంటి విషయాన్ని ఈ 14వ అధ్యాయంలో సూత పౌరాణికుడు చెబుతూ ఉన్నాడు. ఓ శౌనకాదులారా, ఈ విధంగా రాజ్యాన్ని పొందినటువంటి గొప్ప వీరుడు ఈ భద్రాయువు ఒకసారి భార్యతో కలిసి అందమైనటువంటి అడవిలోకి ప్రవేశించాడు. ఆ అడవిలో అనేకమైనటువంటి పూల చెట్లు ఫలవృక్షాలు ఉన్నాయి. అక్కడ కొన్ని సరోవరాలు ఉన్నాయి. ఆ సరోవరాల తీరాల్లో ఇసుక తిన్నెల మీద చక్కగా విహరిస్తూ ఉన్నారు భార్యతో కలిసి. కొద్ది దూరంలో ఏడుస్తూ ఒక పులి చేత తరమబడుతూ ఉన్నటువంటి బ్రాహ్మణ దంపతులని రాజుగారు చూశాడు. ఆ సమయంలో పులి తరుముతోంది బ్రాహ్మణ దంపతులు. వాళ్ళిద్దరూ ఎలుగెత్తి అరిచారు, ఓ మహారాజా మమ్మల్ని రక్షించు, ఓ కరుణానిధి మమ్మల్ని రక్షించు, ఈ పులి మమ్మల్ని ఇద్దరిని చంపటానికి వేగంగా పరిగెత్తుకొని వస్తోంది. ఇది కొండంత ఉన్నది, సర్వ ప్రాణులకి భయంకరమైనటువంటిది. మా దగ్గరకు వచ్చి మమ్మల్ని చంపి తినకముందే ఈ పులిని శిక్షించి మమ్మల్ని రక్షించు అని అరుపులు విన్నాడు. వెంటనే రాజు ధనస్సు పుచ్చుకున్నాడు. ఇంతలో పులి వచ్చి ఆ స్త్రీని పట్టుకున్నది. హానాథ హానాథ, ఓ శంభు, ఓ జగత్పతి అని ఏడుస్తూ ఉన్నది ఆ బ్రాహ్మణ స్త్రీ. అప్పుడు ఈ రాజకుమారుడు భద్రాయువు తీక్షణమైనటువంటి భల్లంతో ఆ పులిని కొట్టాడు. అయితే ఆ పులి కొంచెం కూడా బాధపడాల, అంత పెద్ద భల్లంతో కొట్టిన. ఎందుకని? ఆ పులి కొండంత ఉందన్నాడు కదా, మహాబలం కలిగింది. వర్షంతో పర్వతం ఏ విధంగా అయితే చలించదో ఆ విధంగా రాజు ప్రయోగించినటువంటి ఆ భల్లా ఆయుధానికి కూడా అది ఏమాత్రం బాధపడకుండా వాళ్ళిద్దరినీ బలవంతంగా పట్టుకొని త్వరగా పరిగెత్తింది ఆ పులి. ఈ భార్యాభర్తలిద్దరినీ పట్టుకొని బ్రాహ్మణ దంపతుల్ని. క్షమించాలి, ఆ అమ్మాయిని పట్టుకొని వెళ్ళింది, బ్రాహ్మణ పత్నిని పట్టుకొని వెళ్ళింది. త్వరగా పరిగెత్తుతోంది పులి. పులి ఎప్పుడైతే తన భార్యను పట్టుకొని వెళుతున్నదో ఆ విప్రుడు చాలా దుఃఖితుడై, ఓ ప్రియా, ఓ బాల, ఓ కాంత, ఓ పతివ్రత అని ఏడుస్తూ ఉన్నాడు. ఒంటరిగా నన్ను ఇక్కడ వదిలిపెట్టి నువ్వు లోకాంతరికి ఎలా వెళతావు? ప్రాణాల కంటే ప్రియంగా నిన్ను ప్రేమించే వదిలిపెట్టి నేనెలా జీవించగలుగుతాను? ఓ రాజా, నీ దగ్గర ఉన్న మహాస్త్రాలేవి? గొప్ప ధనస్సు కలిగినటువంటి నీవు, 12,000 ఏనుగుల యొక్క బలం కలిగినటువంటి నీవు, నీ శంఖంతో ఖడ్గంతో మంత్ర అస్త్ర విద్యలతోటి ఆరితేరినటువంటి నీ వల్ల ప్రయోజనమే ఉంది నాకు అని ఆయన ప్రభావాన్ని కూడా విమర్శిస్తూ ఉన్నాడు. నీవు ఈ వనంలో నివసించేటటువంటి బ్రాహ్మణ దంపతులని జంతువుల బారి నుండి రక్షించడానికి కూడా అసమర్థుడు అయిపోయావు. కులోచితమైనటువంటి ధర్మంలో పనికిరానటువంటి నీ బ్రతుకు వల్ల ప్రయోజనం ఏంటి? రాజులు ఆర్తులు శరణార్థుల యొక్క ప్రాణాలను రక్షిస్తారు కదా.
గృహస్థులైనటువంటి వాడు ధనవంతులై దానహీనులైన వారి కంటే కూడా బిచ్చవెత్తటమే మేలు కదా. ఆర్తత్రాణ విహీనులైనటువంటి వాళ్ళకి బ్రతుకు కంటే చావే మేలు. రాజా, నువ్వు విషం తినటం ఉత్తమం, అగ్నిలో దూకటం మంచిది. అంత కఠినమైన మాటలు మాట్లాడుతున్నాడు. ఎందుకని? తనకు ప్రియమైనటువంటి భార్యని ఆ రాజు రక్షింపలేకపోవటం వల్ల. ఈ విధంగా తన యొక్క పరాక్రమాన్ని గర్హిస్తూ మాట్లాడుతున్నటువంటి ఆ బ్రాహ్మణుడి యొక్క మాటలు విని రాజు శోకంతో తనలో తాను ఈ విధంగా ఆలోచించాడు. ఏమిటి, నా పౌరుషం నశించిపోయింది, ఈరోజు నా అదృష్టం బాగాలేనందువల్ల నా కీర్తి నశించిపోతోంది, నాకు బ్రాహ్మణ కాంతను రక్షించనందువల్ల పాపం వచ్చింది, కాలానికి తగిన ధర్మం నశించిపోయింది, నేను మందభాగ్యుణ్ణి, దుర్మతిని, నిజంగా నా సంపద, రాజ్యం, ఆయుష్యం అంతా కూడా నశించిపోతుంది. ఈ బ్రాహ్మణుడి యొక్క వాక్కు వృధా కాదు. అందువల్ల ఈ బ్రాహ్మణుణ్ణి, భార్యా విహీనుణ్ణి, దుఃఖంతో బాధపడుతున్నటువంటి వాణ్ణి నా ప్రియమైనటువంటి ప్రాణాలు ఇచ్చైనా సరే అతని బాధ నుంచి నేను విముక్తుని చేస్తాను అని నిశ్చయించుకొని ఆ భద్రాయువు, ఓ మహామతి, ఓ బ్రాహ్మణోత్తమ, దుఃఖాన్ని విడిచిపెట్టు, నీకు కావలసిన డబ్బిస్తాను, ఈ రాజ్యం, నా సంపద, నా శరీరం ఇదంతా కూడా మీ ఆధీనమే, మీ అభిలాష ఏంటో చెప్పండి అన్నాడు. అప్పుడు బ్రాహ్మణుడు అన్నాడు, గుడ్డివాడికి అద్దంతో పని లేదు, బిచ్చమెత్తుకుని జీవించే వాళ్ళకి ఇళ్లతో పని లేదు, మూర్ఖుడికి పుస్తకంతో పని లేదు, స్త్రీ లేని వాడికి ధనంతో పని లేదు, అందువల్ల నేను భార్యా విహీనుణ్ణి, మీరు చెప్పేటటువంటి భోగాలేవీ నాకు అక్కర్లేదు. అయితే నీవు నీ సొత్తు అన్నీ నాకు ఇస్తానన్నావు కదా, అందువల్ల కామం తీర్చుకోవటం కోసం నీ యొక్క పెద్ద భార్యను నాకివ్వు అన్నాడు. నీ పట్టమహిషిని నాకిచ్చేయి అన్నాడు. చూడండి, ఓ బ్రహ్మన్, ఏమిటి ఈ ధర్మం? ఇది స్వర్గానికి దారి కాదే మీరు మాట్లాడే మాట. పరుల యొక్క భార్యను కోరుకోవటం అపకీర్తికారకం కదా. ధనాన్ని ఇచ్చేవాళ్ళు, రాజ్యాన్ని ఇచ్చేవాళ్ళు, ఏనుగులు, గుర్రాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు ఈ ప్రపంచంలో. ఎవరైనా దానం చేస్తారు. ఒక్కొక్కసారి తన దేహాన్ని కూడా ఇచ్చేవాళ్ళు ఉంటారు, శిబి చక్రవర్తి లాంటి వాళ్ళు. కానీ భార్యని ఇచ్చేవాళ్ళు ఎవరుంటారు? పరదారాన్ని అనుభవించడం వల్ల వచ్చే పాపాన్ని 100 రకాల ప్రాయశ్చిత్తాలు చేసుకున్నా కూడా కడుక్కోలేరు కదా. చూడండి ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడో రాజకుమారుడు. అప్పుడు బ్రాహ్మణుడు అన్నాడు, ఓ రాజకుమార, బ్రాహ్మణ వధ ఘోరం, మద్యపానం ఘోరం, అయినా కూడా తపస్సుతోటి నశింపజేసుకోవచ్చు. అలాగే పరదారను పొందటం వల్ల పాపాన్ని కూడా నశింపజేసుకోవడానికి ఏదో ఒక ప్రాయశ్చిత్తం ఉంది, అదేం పెద్ద లెక్కలోది కాదు. అందువల్ల నాకు నీ భార్యని ఇచ్చేయి, లేకపోతే భయార్తులను రక్షించనందువల్ల నువ్వు నరకానికి పోతావు అని అన్నాడు. ఈ బ్రాహ్మణుడి యొక్క మాటలు విని భయపడిపోయినటువంటి ఈ రాజకుమారుడు ఆలోచించటం మొదలుపెట్టాడు. రక్షించనందువల్ల వచ్చినటువంటి పాపం గొప్పది, దానికంటే పత్ని దానమే నయం. అందువల్ల ఈ బ్రాహ్మణుడి యొక్క శ్రేయస్సు కోసం, ఆయన అడిగిన దానికోసం నా భార్యని దానం చేసి ఆయన భార్యని రక్షించినటువంటి పాపం నుండి నేను విముక్తుడవుతాను, దానికోసం నేను వెంటనే అగ్నిలో దూకుతాను అనుకున్నాడు. దానివల్ల నాకు సత్కీర్తి వస్తుంది అని మనస్సులో నిర్ణయించుకొని అగ్నిని రగల్చి ఆ బ్రాహ్మణోత్తముని పిలిచి తన భార్యని ఉదకపూర్వకంగా దానం చేశాడు. నీళ్లతోటి ఇవ్వాలి దానం. స్వయంగా స్నానం చేసి శుచి అయి దేవతలకు నమస్కరించి తాను రగుల్చుకున్నటువంటి ఆ అగ్నికి
రెండుసార్లు ప్రదక్షిణం చేసి మనస్సులో శివుడి యొక్క ధ్యానం చేశాడు. అగ్నిలో పడుతున్నటువంటి తన పాదాలందు మనస్సు నిలిపినటువంటి ఆ భద్రాయువుకి జగత్పతి ప్రత్యక్షమైనాడు శంకరుడు. అంటే ఆ విశ్వేశుడైనటువంటి శంకరుడు ఈ పిల్లవాడిని చూశాడు, ఈ రాజకుమారుడిని. తన ముందు ప్రత్యక్షమైనటువంటి ఆ పరమేశ్వరుడికి 5 తలలున్నాయి, పంచవక్త్రములు, 3 నేత్రాలు ఒక్కొక్క ముఖానికి, చేతిలో పినాకం, జటాజూటం మీద చంద్రకళ ఉన్నాయి, పింగళ వర్ణంలో జటలు వేలాడుతూ ఉన్నాయి, గజ చర్మాన్ని వస్త్రంగా ధరించి ఉన్నాడు, తలలో గంగా తరంగాలు ఓలలాడుతూ ఉన్నాయి, మెడలో హారాలు, కంకణాలు, ఉంగరాలు, కిరీటాలు, కుండలాలు ఇవన్నీ కూడా పాములే ఉన్నాయి. త్రిశూలము, ఖట్వాంగము, పరశువు, కవచము, మృగము, జింక, అభయ వరదహస్తాలు ఇవన్నీ చేతుల్లో ధరించాడు స్వామి. ఒక వృషభం మీద కూర్చొని ఉన్నాడు, కంఠం నీలపు రంగులో ఉంది. ఈ విధంగా తన ఎదుట సాక్షాత్కరించినటువంటి పరమేశ్వరుణ్ణి ఆ రాజు చూశాడు. అప్పుడు ఆకాశం నుండి దివ్యమైనటువంటి పుష్పవర్షం కురిసింది. దేవదుందుపులు మోగినాయి. ఆకాశంలో దేవతలందరూ నాట్యం చేశారు, గానం చేశారు. నారదుడు, తుంబురుడు మొదలైన వాళ్ళంతా, సనకాది ఋషులు, సమస్త గొప్పవాళ్ళంతా కూడా ఆకాశంలో వచ్చి నిలబడ్డారు. ఇంద్రాది లోకపాలకులు, బ్రహ్మదేవుడు అందరూ వచ్చారు అక్కడికి. వాళ్ళందరి మధ్య మహాదేవుడు ఉమాదేవితోటి పరివేష్టితుడై ఉన్నాడు. అప్పుడు మహాభక్తుడైనటువంటి ఆ రాజకుమారుడి మీద తన యొక్క కరుణారసాన్ని వర్షింపజేశాడు ఆ ఉమానాథుడు. ఈ విధంగా శంకరుడి యొక్క దర్శనం వల్ల కలిగినటువంటి ఆనందంతో అతనికి ఆనంద బాష్పాలు కారుతూ ఉంటే, ఆ ఆనంద బాష్పాల వల్ల శరీరం అంతా తడిసిపోతూ ఉంటే, రోమాంచమైతే శరీరం, గొంతు గద్గదమైపోతే, మాట బొంగురుపోతూ ఉంటే 2 చేతులు జోడించి వాటిని శిరస్సున తాకించి స్తోత్రం చేశాడు రాజకుమారుడు భద్రాయువు. ఏమని స్తోత్రం చేశాడు చూడండి. అనాథనాథుడు, అవ్యయుడు, ప్రధానుడు, అవ్యక్త గుణుడు, తానే మహత్తైనటువంటి వాడు, అటువంటి దేవాది దేవుడికి నమస్కరిస్తూ ఉన్నాను. కారణము లేనివాడు, కారణములకే కారణమైనటువంటి వాడు, పరుడు, శివుడు, చిదానందమయుడు, ప్రశాంతుడు, విశ్వసాక్షి అయినటువంటి ఓ శంకర, నీకు నమస్కారాలు. ఈ జగత్తునికి కర్తవి. నీ స్థానం ఏదో ఎవరికీ తెలియదు. నువ్వు హృదయంలో ఉంటావు అంటారు. అందువల్ల విద్వాంసులు తమ చిత్తాన్ని నిరోధించి అనేక యోగాలతోటి నీకోసం వెతుకుతూ ఉంటారు. అనేక విధాలైనటువంటి బుద్ధి కలిగిన వాళ్ళకి అనేక రూపాలతో కనిపిస్తావు. ఏకాత్మతా భావంతో చూసే వాళ్ళకి ఒకే స్వరూపంతో కనిపిస్తావు. ఇంద్రియాలకి అతీతుడివి. ఉదయం, అస్తమయం, విభ్రమం వీటన్నిటికీ నువ్వు సాక్షి మాత్రంగా ఉంటావు. మాటలకి, బుద్ధికి అందరానటువంటి నిన్ను, మోహము లేనటువంటి పరమాత్మ రూపుడువైనటువంటి నిన్ను, గుణైక నిష్ఠులమై ప్రకృతి యందు లీనమై కుశ్చితమైనటువంటి శరీరాలు కలిగినటువంటి నేను నా వాక్కులతో ఎలా స్తోత్రం చేయగలను స్వామి నిన్ను? అయినా భక్తితోటి ఆశ్రయించే వాళ్ళకి తగినవి నీ పాదపద్మాలు కదా. నీ పాదపద్మాలు నమస్కరించిన వారి యొక్క ఆర్తిని తొలగిస్తాయి. ఘోరమైనటువంటి సంసార దవాగ్నికి పీడితున్నై నేను నిత్యము సంసార భీతి శాంతి కొరకు నిన్ను సేవించుకుంటూ ఉన్నాను.
అటువంటి దేవదేవా నీకు నమస్కారం. మహాదేవునికి, శంభునికి, త్రిమూర్తి స్వరూపుడికి, సృష్టి స్థితి లయకారకుడైనటువంటి నీకు నమస్కారం. సత్ మాత్రమే తత్వంగా కలిగినటువంటి వారికి నీకు నమస్కారాలు. సర్వక్షేత్రాల యందు నివసించేవాడికి, క్షేత్రముల యందు భిన్న భిన్నంగా ఆత్మశక్తి గలవాడికి, శక్తి ఆభాసంగా కలిగిన వాడికి, భయశూనుడు అయినటువంటి నీకు నమస్కారం. ఈ విధంగా ఆ రాజకుమారుడు ఆ మహేశ్వరుణ్ణి, ఆ భగవంతుణ్ణి ప్రార్థించగానే పార్వతీ సమేతంగా ఉన్నటువంటి ఆ పరమేశ్వరుడు ప్రసన్నుడై ఆ దయానిధి ఈ విధంగా అన్నాడు: ఓ రాజకుమారా, నీ భక్తితోటి, నీ స్తోత్రం వల్ల నేను సంతోషపడ్డాను. అనన్య చిత్తంతో నిత్యము ఎల్లప్పుడూ నన్ను పూజించావు, అందుకు సంతోషపడుతున్నాను. నీ భావాన్ని పరీక్షించడం కోసం బ్రాహ్మణుడిగా నేనే వచ్చాను. ఆ పులితో తీసుకుపోబడిందే ఆ దేవి నీ తల్లి పార్వతీదేవి. నీ బాణాలతో గాయపడినటువంటి పులి మాయమైపోయింది. నీ ధర్మాన్ని పరీక్షించాలని నేను నీ భార్యను యాచించాను. ఈ కీర్తిమాలిని నీ యొక్క భక్తి వల్ల సంతుష్టిని పొందాను. నువ్వు కోరుకున్నటువంటి వరం ఇస్తాను. ఆ వరం దుర్లభమైనా కూడా నువ్వు కోరుకో అన్నాడు పరమేశ్వరుడు. అప్పుడు ఈ రాజకుమారుడు అంటున్నాడు: భద్రాయువు, ఓ దేవదేవా, నీవు పరమేశ్వరుడివై ఉండి కూడా భవతాప పరీతుడైనటువంటి నాకు ప్రత్యక్షమయ్యావు. మానవ మాతృడిని, పాపాత్ముడైనటువంటి నాకే ప్రత్యక్షమయ్యావు. ఇదే నాకు గొప్ప వరం. వరాలనిచ్చేటటువంటి నీ నుండి మరొక వరాన్ని నేను కోరుకోను. ఓ దేవా, ఓ మహాదేవా, నేను నా రాణి, నా తల్లి, నా తండ్రి, నన్ను పెంచి పెద్ద చేసినటువంటి పద్మాకరుడనే వైశ్యుడు, అతడి కొడుకు సునయుడు, వీళ్ళందరినీ ఎల్లప్పుడూ నీ పక్కన ఉండేటట్టు చెయ్యి అన్నాడు. నాకే కంఠం గద్గతిమైపోతుంది. ఎటువంటి వరం కోరాడో చూడండి. ఇవాళ కని పెంచిన వాళ్ళని మర్చిపోతున్నాం మనం. కానీ పెంచిన వాళ్ళను కూడా, తన్ను ఆదరించిన వాళ్ళ గురించి అడుగుతున్నాడే. ఏమి వైభవం అండి ఆ పిల్లవాడిది. నేర్చుకోవాలి. అందుకనే ఇటువంటి కథలు చదివి మన పిల్లలు కూడా ఇలాంటివి నేర్చుకోవాలి. ఎల్లప్పుడూ వాళ్ళందరూ నీ పక్కన ఉండేటట్టుగా చెయ్యి అంటున్నాడు. అప్పుడు ఆ రాణి కీర్తిమాలిని కూడా స్వామివారికి నమస్కరించి ఉత్తమమైనటువంటి వరం కోరుకున్నది. ఏమంటుందో చూడండి. ఓ మహాదేవా, నా తండ్రి చంద్రాంగదుడు, నా తల్లి సీమంతిని, వాళ్ళు కూడా నీ పక్కన ఉండేటట్టు అనుగ్రహించు. అని కోరుకోగానే ఆ శంకరుడు భక్తవత్సలుడై అలాగే అన్నాడు. తథాస్తు అన్నాడు. ఈ విధంగా వాళ్ళందరికీ కావలసినటువంటి వరాలు ఇచ్చి క్షణకాలంలో అంతర్ధానం అయిపోయినాడు పరమేశ్వరుడు. ఆయన వెంటే సమస్త దేవతలు వెళ్ళిపోయినారు. ఈ విధంగా ఆ భద్రాయువు శంకరుడి యొక్క అనుగ్రహాన్ని పొంది తన భార్య అయినటువంటి కీర్తిమాలినితో కలిసి ఎన్నో సుఖాలు అనుభవించాడు. 10,000 సంవత్సరాలు ఎదురు లేకుండా రాజ్యాన్ని పరిపాలించాడు. ఆ తర్వాత రాజ్యాన్ని పుత్రులపై ఉంచి శంకరుడి యొక్క ఉత్తమమైనటువంటి స్థానాన్ని చేరుకున్నాడు. ఈ విధంగా రాజైనటువంటి చంద్రాంగదుడు ఆయన భార్య సీమంతిని కూడా భక్తితోటి శంకరుణ్ణి పూజించి
వాళ్ళు కూడా కైలాసాన్ని చేరుకున్నారు. ఈ పవిత్రమైనటువంటి, పాపనాశకమైనటువంటి, విచిత్రమైనటువంటి, పరమ రహస్యమైనటువంటి ఈ కథని ఎవరు చదువుతారో, ఎవరు వినిపిస్తారో వాళ్ళందరూ కూడా ప్రయత్నపూర్వకంగా చదివిన వాళ్ళు కూడా సమస్త భోగాలు పొంది చివరికి శివుడి యొక్క సాయుధ్యాన్ని పొందుతారు అని ఈ అద్భుతమైనటువంటి 2 అధ్యాయాలని మనం ఇవాళ శంకరుడి యొక్క కృపతోటి పూర్తి చేసుకోగలిగాం. రేపటి రోజు భస్మ మహిమ వర్ణనం గురించి చెప్పుకుందాం. అంతవరకు స్వస్తి. మోహనవాణి పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.